కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్ల దుస్థితి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న కోట్లాది జనంతో పాటు వచ్చిపోయేవారు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా వీటిపైనే మాట్లాడుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా బెంగళూరు వాసులు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించారు. రోడ్లు బాగు చేయకపోతే తాము ఏం చేస్తామో వివరిస్తూ ఏకంగా సీఎం సిద్ధరామయ్యకి లేఖ రాశారు. తాజాగా బెంగళూరులోని రోడ్లు, చెత్తపై ఓ విదేశీయుడి విమర్శల్ని ట్యాగ్ చేస్తూ బయోకాన్ చీఫ్ కిరణ్ ముజుందార్ షా చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. దీనిపై స్పందించిన బెంగళూరు వ్యవహారాలు చేస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నగరానికి కావాల్సింది నిరంతర విమర్శలు కాదని సమిష్టి కృషి అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం బెంగళూరులో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం ఇదే విషయంపై సీఎం సిద్ధరామయ్యకు ఒక లేఖ రాసింది. మంచి ప్రజా మౌలిక సదుపాయాలు అందించకపోతే గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఆస్తి పన్ను వసూలు చేయకుండా చూడాలని ఆదాయ పన్ను చెల్లింపుదారులతో కూడిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. మున్సిపల్ అథారిటీల నిర్లక్ష్యం కారణంగా పౌరులు, పన్ను చెల్లింపుదారులు, తమ కుటుంబాలు, పిల్లలతో పాటు తీవ్రంగా నష్టపోతున్నారని ఇందులో ఆరోపించింది. నగరంలో తాజాగా వచ్చిన వరదల తర్వాత రోడ్ల స్థిరత్వానికి పునాది అయిన డ్రైనేజ్ నెట్వర్క్ ను మొదట పూర్తి చేయడానికి బదులుగా అధికారులు వర్తూర్, బలిగేరి, పణుత్తూరులో గుంతలు, వైట్ ట్యాపింగ్ పనులను చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి చెత్త నిర్ణయాలు కొత్త రోడ్లను త్వరగా పాడు చేస్తాయని వారు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిధులు, పన్ను చెల్లింపుదారుల సహకారాలను వృధా చేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, నగరంలో ఇప్పటి వరకు 13,000 గుంతలు పూడ్చామని, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనడమే తన ప్రణాళికని తెలియజేశారు.